మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము మరియు 3వ వచనము. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. హల్లెలూయా. ఒకసారి చేతులు పైకి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మనం చదివినటువంటి భాగాన్ని మనం గమనించినట్లయితే, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టుని నుండి కాపాడుతాడంట. హల్లెలూయా. మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక 2 మాటలు ఇక్కడ గమనిస్తున్నాం. ఒకటి ప్రార్థించడము, రెండవది స్థిరపరచబడడం. మనము ప్రార్థిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దుష్టత్వం నుండి విడిపించబడాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంది. ఉందా లేదా? ఉందన్న ఒకసారి చేతులు పైకి ఎత్తారు. అన్నా, మేము దుష్టిని చేతుల నుంచి తప్పించబడాలన్నా, మా పిల్లలు బాగుపడాలన్నా, మా భర్త బాగుండాలన్నా, మేము సంపాదించే సంపాదన నిలబడాలన్నా, మాకు కావాల్సిన ఆరోగ్యం, మాకు శక్తి, మాకు బలం మాకు కావాలన్నా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. దేవుడు ఏం చేస్తాడంట? మిమ్మల్ని స్థిరపరిచి కాపాడుతాడంట. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ కుటుంబ ప్రార్థన కూడిక ద్వారా మనము దేవుని ద్వారా స్థిరపరచబడాలి. దేవుని ద్వారా స్థిరపరచబడాలి. ఈ రోజున మనలో స్థిరత్వం లేదు. అందుకే ఇక్కడ భక్తులు అన్నాడు కదా, ఎంత బాగా రాశాడు చూడండి. 2వ వచనం చివరి భాగం, విశ్వాసము అందరికీ లేదు. ఉందా? కొందరికే విశ్వాసం ఉండేది. ఎవరికి? కొందరికే. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తా ఉన్నాడు, దేవుడు తగిన సమయంలో సహాయం చేస్తాడు, ఆపత్కాలంలో పర్ణశాల దాచిపెడతాడు అని ఎవరంటారు? ఇవన్నీ అందరు అంటారా? కొందరే అనేది. విశ్వాసములో నిలకడగా, విశ్వాసములో స్థిరపరచబడుతున్న వారు, బలపరచబడుతున్న వారు, దేవుని ప్రేమను ఎరిగిన వారు మాత్రమే ఈ రీతిగా మాట్లాడగలుగుతారు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నమ్మదగిన వాడు, ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన నిన్ను నన్ను నువ్వు ఏదడిగినా సరే, నేనేదడిగినా సరే ఇస్తాను అని అన్నాక మాట వెనక్కి తీసుకునే దేవుడు కానే కాదు. నువ్వు ఏదైనా అడుగు ప్రభువుని, ఒక గురి కలిగి, ఒక ఆశ కలిగి, ఒక పట్టుదల కలిగి నువ్వు ప్రభువుని అడగాలి. ఈరోజు ఎంతో మంది యవనస్తులు తప్పుదారి పట్టి చెడిపోతున్నటువంటి వారు ఎంతో మందిని చూస్తా ఉన్నాం. చెడుతనం విడిచిపెట్టలేరు ఈ రోజున. కానీ మాకు ఉద్యోగాలు కావాలి, అవునా కదా, మాకు చదువు బాగా అవ్వాలి, మంచి కంపెనీలలో మంచి మంచి శాలరీస్, జాబ్స్ మాకు కావాలా, గ్రూప్స్ ఎగ్జామ్స్ మాకు పాస్ కావాలా, మంచి వివాహం జరగాల, మంచి అమ్మాయి దొరకాల పెళ్లికి, మంచి అబ్బాయి దొరకాల పెళ్లికి కదా. యవనస్తులకు ఎంతో ఆశ ఉంటది. దేవుడు మమ్మల్ని స్థిరపరచచ్చు కదా, దేవుడు మమ్మల్ని ఎందుకు ఇంకా నిరుద్యోగ స్థితిలో పెట్టాడు, దేవుడు ఎందుకు నాకు ఇంకా వివాహ జీవితము, దాంపత్య జీవితం రాకుండా నాకు సహాయం చేయడం లేదు, ఎందుకు దేవుడు నన్ను స్థిరపరచడం లేదంటే నీలో విశ్వాసము దేవునికి కనపడడం లేదు. నీలో ఉన్న చెడుతనము, నీలో ఉన్న పాపాన్ని నువ్వు విడిచిపెట్టుకోలేకపోతా ఉన్నావు. ప్రియా యవనస్తుడా, ప్రియా సహోదరి సహోదరుడా, ఉదాహరణకి వస్త్రాల గురించి మనం మాట్లాడుకుంటే
ఈ కాలంలో ఆడపిల్లలు లేదంటే మగపిల్లలు కానీ వారి వస్త్రధరణ ఎలాగుందమ్మా? చినిగిపోయిన ప్యాంట్ వేసుకుంటాడు, దాని స్టైల్ అంటాడు కదా, అవునా కదా? చినిగిపోయిన ప్యాంట్ వేసుకుని ఏమంటాడు? దాన్ని స్టైల్. సిటీస్లో అట్లా టౌన్కి అట్లా సిటీస్ కానీ అట్లా బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ అట్లా పోతే ఆడపిల్లలు జీన్స్ ప్యాంట్స్, చిన్న చిన్న నిక్కర్లు, టీ షర్ట్లు ఎంత ఘోరంగా ఉంటాయి కదా కొందరు బట్టలు చూస్తే. అది పాపం కాదా? దేవుడు మన దేహాన్ని దాచుకోమన్నాడా, దాచుకోవద్దన్నాడా? మన దేహం ఎలా ఉండాలమ్మా? దేవునికి ఆలయమై ఉండాల. ఇప్పుడు ఉదాహరణకి మీకు కొన్ని మాటలు చెప్తా. బంగారం ఎక్కడ దొరుకుతుంది? బంగారం ఎక్కడ దొరుకుతుంది? భూమి లోపల దేవుడు దాచిపెట్టినాడా, దాచిపెట్టలేదా? వజ్రాలు నీళ్ళల్లో ఎక్కడో చిన్న చిప్ప మాదిరి ఉంటది, ఆ చిప్పలో పడి ఉంటది ఒక సుక్క, అక్కడ ముత్యం. వజ్రాలు భూమిలో. వెలగల వస్తువులన్నీ దేవుడు ఏం చేశాడు? దాంట్ని దాచిపెట్టినాడు. ఈరోజు మరి మన విలువైన దేహము, వెలగల దేహము మనం ఏం చేస్తున్నాము? దాచిపెట్టుకోకుండా యవనస్తులు ప్రాముఖ్యంగా ఏం చేస్తున్నారు? వారి దేహమును కనపరుచుకుంటున్నారు. అవునా కాదమ్మా? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? సహోదరి సహోదరులు కూడా అంతే, పెద్దలు అంతే, చిన్నలు అంతే, యవనస్తులు అంతే. ఈ రోజున దేవుడు మనల్ని చెడుతనంను విడిచిపెట్టమంటున్నాడు. ఒక వస్త్రధరణ, ఒక స్త్రీ వస్త్రధరణ ఒకవేళ తను తప్పుగా వేసుకుంటే 10 మంది ఆకర్షించబడతారు. ఆకర్షించబడినప్పుడు ఆ 10 మంది తప్పు ఆలోచన చేస్తారు. అవునా కాదా? అవునా కదమ్మా? తల ఊపండి. ఈరోజు మరి మనం చెడుతనం విడిచిపెడితేనే కదా దేవుడు మనల్ని స్థిరపరిచేది. నీలో ఉన్న మంచితనం ఏమైంది? నీలో ఉన్న దేవుని మీద ఆశ ఏమైంది? చిన్నప్పుడున్న భక్తి ఈరోజు చాలా మంది యవనస్తులలో భక్తి కనపడడంలే. చిన్నప్పుడు ఆదివారం అంటే చర్చికి పరిగెత్తే వాళ్ళు, ఇన్స్ట్రుమెంట్స్ కొట్టేవాళ్ళు, కాంగో, డోలకు, తబలా, కీబోర్డు, రిథమ్ ప్యాడు, లేదంటే కంజర, తాళాలు, ఎన్నో వాయిద్యాలు చర్చిలో. ప్రతి పనికి ముందున్న యవనస్తులు ఈరోజు ఏమైపోయినారు? యవనస్తులు చెల్లా చెదురైపోయినారు. సైతాను దుష్టుడు యవనస్తులను పట్టుకుంటున్నాడు, పెద్దలను పట్టుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నా యందు మీరు విశ్వాసం ఉంచితే, మీరు ప్రార్థించుకుంటే మిమ్మల్ని స్థిరపరిచి దుష్టుల నుండి కాపాడుతాను. హల్లెలూయా! దుష్టు నుండి కాపాడుతాడు దేవుడు. ఈరోజు ఈ లోకమంతా కూడా దేవుని ప్రేమ కంటే దుష్టత్వంతో నిండిపోయింది, పాపముతో నిండిపోయింది, వ్యసనాలతో నిండిపోయింది. అవునా కదమ్మా? ఈరోజు చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా చెడు వ్యసనాలకు బానిస అవ్వట్లేదా? నిండా 10th క్లాస్ కూడా వాడు చదివిన అప్పుడే మనకి సీక్రెట్ అలవాటు ఉంటుంది, అప్పుడే గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. తప్పు కాదా అది? దేవుడు మనకు అందుకు ఇచ్చాడు ఈ జీవితం, ఈ విలువైన దేహం, విలువైన శరీరం, విలువైన ఆత్మ. ప్రభు కోసం ప్రయాసపడాల మనము. బానిసై తిరుగుతా ఉన్నారు ఈరోజు ఎంతో మంది యవనస్తులు. సైతాను వలలో పడి చిక్కుకుంటున్నారు ఎంతో మంది ఈ రోజున సాటి మానవులు. చదువు లెక్క చేయక, చదువుకోక, తల్లిదండ్రుల మాట వినక, చెడుతనమే మంచితనం అనుకొని ఈరోజు ఎంతో మంది బతుకుతా ఉన్నారు. అవునా కదా? చేసేది తప్పు, కానీ ఏమంటారు? నేను చేసేది మంచితనమే, దాంట్లో తప్పేం లేదు. ఫాలో అయ్యేదంతా చెడుతనమే, పాటించేదంతా చెడుతనమే. కానీ ఈరోజు మనం అంటాము, నేను చెడుతనము కాదు మంచితనమే అని అంటా ఉంటారు. ఈరోజు నుంచి నీవు గాని ఈ మాటలు వింటున్నట్లయితే, నీలో ఉన్న ఏ చెడుతనం ఉందో, అది ఏ చెడుతనమైనా, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు, అది ఏ చెడుతనమైనా
నువ్వు చెడుతనము కలిగి ఉంటే దేవుని రాజ్యాన్ని నీవు చూడలేవు. చూస్తామా? చూడండి ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనము మరియు 10వ వచనము చదువుదాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? క్వశ్చన్ మార్క్ ఉండు. ఆడేముంది? క్వశ్చన్ మార్క్ ఉంది. మీకు తెలియదా? తెలుసా తెలియదా మీకు? పాపులు దేవుని రాజ్యానికి పోతారా? పోరు. మీకు తెలుసా తెలియదా? తెలుసు. కానీ తెలిసినప్పటికీ మనలో ఉన్న దుష్టత్వాన్ని మనము విడిచిపెట్టుకోలేకపోతున్నామే. ఇది తప్పు కాదా? అందుకే అన్యాయస్తులు దేవుని రాజ్యమును వారసుడు కానేరనని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొనవారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. హల్లెలూయా. దేవుని రాజ్యానికి వారసులు కాలేరంట. నెవర్ ఇట్స్ హ్యాపెన్స్. ఎప్పటికీ జరగదు. ఈరోజు నా ప్రభువుని అంగీకరిస్తే 11వ వచనం చూడండి. ఇప్పుడు మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన క్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని మహాకృపను బట్టి నీవు నీతిమంతుడిగా ఎంచబడ్డావు. హల్లెలూయా. తీర్చబడ్డావు. హల్లెలూయా. ఈరోజు ఎంతో మంది దేవుని బిడ్డలు వారి వారి ఆలోచనలు వదులుకోలేక, వారి తప్పుడు మార్గాలు విడిచిపెట్టుకోలేక, పాపానికి బానిసలైపోయి, వ్యసనానికి బానిసలైపోయి దేవుని రాజ్యానికి వారసులు కాలేకుండా పోతా ఉన్నారు. ఈ రోజున ఒక యవనస్తునిగా, దేవుని సేవకునిగా 2 చేతులు జోడించి చెప్పే మాట ఒకటే: యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకోండి. ఆయన రాజ్యానికి మనం వారసులు కావాలా? ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలా? చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నరకం ఉంది, పరలోకం ఉంది. ఈ వాక్యానుసారంగా ప్రతి వానికి జీతం ఇచ్చుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడా లేడా? ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో నీవు ఎంతసేపు నీ సొంత ఆలోచన, సొంత తలంపులు, చెడుతనము అవి కాకుండా దేవుని ప్రేమను కలిగి దేవుని కోసం నువ్వు పాటుపడితే, దేవుని కోసం పరిశుద్ధంగా ఎంచబడితే, యేసుక్రీస్తు ప్రభువారు నా సొంత రక్షకుడు నువ్వు అంగీకరించి యేసుక్రీస్తు మాటల ప్రకారం నువ్వు జీవించినట్లయితే, పాపములను యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే, దేవుడు నిన్ను ఖచ్చితంగా పరిశుద్ధపరిచి నిన్ను రక్షించి పరలోక రాజ్యంలో నిన్ను వారసునిగా చేసుకుంటాడు. హల్లెలూయా. నీకు అవకాశం దేవుడు కలుగు చేస్తాడు. ఈ లోకంలో అవకాశాలన్నీ పోగొట్టుకొని, దేవుడిచ్చే అవకాశము పోగొట్టుకొని ఎట్లా మనము పరలోక రాజ్యానికి పోయేది? ప్రియా సహోదరి, సహోదరుడా, యవనస్తుడా, దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలారా, ప్రతి ఒక్కరూ మన ప్రభు రాజ్యంలోకి వెళ్ళాలంటే ఈ లోకంలో నీవు దేనినైనాను ఆశించకూడదు. హల్లెలూయా. దేవుడిస్తే తృప్తిపడు, దేవుడిస్తే తీసుకో, దేవుడిస్తే, దేవుడు పెడితే తిను, దేవుడు నిన్ను కాపాడితే భద్రపరచుకో, దేవునికి ఏదైనా ఇస్తే సంతోషంగా తృప్తిగా అనుభవించు. ఆశించద్దు. ఆశించేది ఏది శాశ్వతమైనది కానే కాదు.
ఈ లోకం శాశ్వతమైనదని ఎవరు రాసేయగలుగుతారా? ఎప్పుడు ఏ క్షణమున ఏది జరుగుతుందో మనకు తెలియదు. కొండల్లో నుంచి లావా ఉప్పొంగుతుంది, కొండల్లో నుంచి లావా మంటలు ఎగురుతున్నాయి. ఆస్ట్రేలియా సైడ్ అటు సైడ్ పోతే కొండల్లో నుంచి మంటలు ఇట్లా ఎగురుతున్నాయి. భూమిలో ఈ భూమి మంది కొంచెమే, పావుల భాగమే, 75% నీళ్లతో నింపబడి ఉంది. సూర్యుడు, ఎండ, ఆకాశము, ఇవన్నీ ఒకవేళ ప్రకృతి తలుసుకుంటే నేను మళ్ళా బ్రతుకుతాను అని గ్యారెంటీ ఏమైనా ఉందా? నేను జీవించగలను అని గ్యారెంటీ ఉందా? మన బ్రతుకు ఎలాంటిదంటే, ఒకసారి విమానం ఎక్కినాక కిందికి దిగుతామో దిగమో కూడా మనకు తెలియదు. అది మన బ్రతుకు. విమానం దిగితే దేవుని దయ అనుకుంటాము, విమానం దిగకపోతే అయిపోయినట్టే. ఈ రోజున ఎంతో మంది గాల్లో పోవట్లేదా? నీళ్ళలో పోయిన వాళ్ళు పడవలో మునిగి చచ్చిపోవట్లేదా? ప్రపంచంలోని కుబేరులో సముద్రం అడుగులో టైటానిక్ పడవ ఎట్టుందో చూడాలని మనిషికి 2 కోట్లు టికెట్ పెట్టుకొని 5 మంది ప్రపంచంలోని ధనికులు 5 మంది కలుసుకొని నీళ్ళలోకి పోతే దాని జాడ మిస్ అయిపోయి నీళ్ళలో కలిసిపోయి నీళ్ళలో చచ్చిపోయినారు. వాళ్ళ బతుకు కొన్ని కోట్లు సంపాదించారు, ప్రాణం కాపాడుకోగలిగారా? ఒక ఆయనకు కరోనా టైంలో నెలకు 18,000 కోట్ల రూపాయల ఆదాయం, ట్రావెల్స్ ఉన్నాయి. కరోనా వచ్చింది, కనీసం ఆ శవాన్ని ఇంటికి పంపించలేకపోయినారు. కరోనా వచ్చినప్పుడు జేసీబీతోనే మొత్తం గుంత దిగి దాంట్లో వేసినారు. నెలకు 18,000 కోట్ల ఆదాయం, ప్రాణం కాపాడిందా? ఈరోజు ఈ లోకంలో సంపాదించే కీర్తి ప్రఖ్యాతలు నేను పరలోక రాజ్యాన్ని తీసుకొని పోవు. ఈ లోకంలో నలగబడాలా, ఈ లోకంలో నువ్వు విరగబడాలా, ఈ లోకంలో నీవు ప్రభు కోసం ప్రయాసపడాలా, ఈరోజు ఈ లోకంలో నువ్వు ప్రభు కోసం చింతించాలా, ఈ లోకంలో నువ్వు ప్రభు కోసం కడుపు కాల్చుకోవాలా, ఈ లోకంలో నువ్వు ప్రభు కోసం ఉపవాసం చేయాలా, ప్రార్థనలో నిలకడగా ఉండాలా, భక్తిలో నిలకడగా ఉండాలా, నువ్వు స్థిరపరచబడి ఉండాలా. అప్పుడు నువ్వు దేవుని కాడికి పోతావు. అన్ని దేవుడిస్తే దేవుని దగ్గరకు వస్తున్నామా? పోనీ మనము అట్లా కూడా రాము. ఇస్తే ఒక తలకాయ నొప్పి, ఇయ్యకపోతే ఇంకొక తలకాయ నొప్పి. ఎట్లా మరి? దేవుని గురించి నువ్వేం పాటుపడుతున్నావు? ఈరోజు నువ్వు దేవుని రాజ్యానికి వారసులు కావాలంటే మన ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మాత్రమే మిమ్మల్ని రక్షించి దుష్టత్వము నుండి మిమ్మల్ని కాపాడువాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ దుష్టంతో బాధపడుతున్నావో, ఏ దుష్టుని ఆత్మచేతను పీడించబడుతున్నావో, అది తాగుబోతనం అయి ఉండొచ్చు, వ్యభిచారం అయి ఉండొచ్చు, దొంగతనం అయి ఉండొచ్చు, లేదంటే దూషణకరమైన మాటలు అయి ఉండొచ్చు, అబద్ధ సాక్ష్యాలు అయి ఉండొచ్చు, లేదంటే కామ కోరికలు అయి ఉండొచ్చు, లేదంటే వేరే ఏవైనా ఉండొచ్చు. బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైనా సరే, చెడు వ్యసనాలు, చెడుతనం ఏదైనా సరే, ఆ దుష్టిలో నుంచి నువ్వు బయటికి రావాలంటే ప్రభు నమ్మదగిన వాళ్ళని నువ్వు గ్రహించాలా. హల్లెలూయా. ఈ రోజున ఈ రాత్రి మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దుష్టత్వం నుంచి కాపాడుకోవాలనుకుంటున్నావా నీ బిడ్డలను, నీ భర్తను, నీ భార్యను, నీ కుటుంబాన్ని? అయితే అది ప్రభువుకే సాధ్యం. మనుషులకు అసాధ్యమైన దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు ఎవరినైనా మార్చగలడు, ఎటువంటి వారైనా మార్చగలడు. కఠిన హృదయంలో దేవుడు మార్చగలడు. దేవుడు నీ స్థితిని మార్చగలడు, నీ స్థాయిని మార్చగలడు, నీ అంతస్తుని మార్చగలడు. దేవుడు నువ్వు అనుకున్న దానికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన మేలులతో దేవుడు నింపగలుగుతాడు. హల్లెలూయా. అయితే మీరేం చేయాలంటే, ఈ మిగిలిన జీవితం అన్నా ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో గడిపితే దేవుడు మిమ్మల్ని దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించి మంచి సహవాసం ఉన్న చోట మిమ్మల్ని ఆయన నిలబెడతాడు. ఈరోజు ఎంతో మంది దుష్టత్వం కలిగి ఈ అంత్య దినాలలో అపాయకరమైన వాటన్నిటి నుంచి విడుదల పొందుకోలేకపోతా ఉన్నారు, బానిసైపోయారు, వ్యసనాలకు అలవాటు పడిపోయారు. అయితే ఆయన నమ్ముకుంటే, నువ్వు విశ్వాసముతో ప్రభు దగ్గరకు వస్తే, నువ్వు పడిపోయిన చోటే దేవుడు లేపగలుగుతాడు. నీ స్థితి అయిపోయింది అనుకోవచ్చు, అన్నా నా బ్రతుకు అయిపోయిందన్నా నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు నాకు ఉద్యోగం తీసుకోవడం లేదని నువ్వు అనుకోవచ్చు.
నాకు 10 ఏళ్ళైంది గర్భఫలం రాలేదని నువ్వు అనుకోవచ్చు, లేదంటే నన్ను అందరూ హేళనగా చూస్తున్నారని నువ్వు అనుకోవచ్చు, అందరూ నన్ను తప్పుగా మాట్లాడుతున్నారని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తే పడిన చోటే దేవుడు నిన్ను లేపగలుగుతాడు. హల్లెలూయా. అయితే నువ్వు దుష్టత్వంలో నుంచి బయటికి రా, పాపములో నుంచి బయటికి రా, చెడుతనములో నుంచి బయటికి రా, ఒప్పుకొని విడిచిపెట్టు. అన్నా నాకేమో ఒప్పుకోవాలని ఉందన్నా, కానీ అవన్నీ గుర్తు రావన్నా, ఏం చేసినానో ఏం పాపాలు చేసినానో నాకు గుర్తు రావన్నా, ఏం చేయమంటావు చెప్పన్నా. ప్రభు సన్నిధిలో ఏకాంతంగా మోకాళ్ళొంగి నువ్వు స్టార్ట్ చేయి, ఆటోమేటిక్ గా నీ నోరే ఒప్పుకుంటా ఉంటాయి అన్ని. తల్లిదండ్రులను దూషించావేమో, భార్య భర్తల మధ్యలో గొడవలు, కుటుంబ సమస్యలు, ఇట్లాంటి ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా ప్రభువే ఒప్పుకోలు చేపిస్తాడు. నువ్వు సమాధాన పడాలా దేవుని దగ్గర. నువ్వు దేవుని రాజ్యానికి వారసునిగా కావాలంటే, ఓ ప్రియా దేవుని బిడ్డ, నీ జీవితం ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయే నీటి బుడగ వంటిది మన జీవితం. అయినప్పటికీ దేవుడు మనకు ఆయుష్నిచ్చి నువ్వు బ్రతుకునైనా నీ బ్రతుకుకు నేను కారణమవుతా. నువ్వు సంతోషంగా ఉండనైనా నీ సంతోషానికి నేను కారణమవుతా. నువ్వు సమాధానంగా ఉండనైనా నీ సమాధానానికి నేను కారణమవుతా. నువ్వు శాంతిగా ఉండనైనా నీ శాంతికి నేను కారణమవుతానని 2023 సంవత్సరాల క్రితమే నా యేసుక్రీస్తు ప్రభువారు నీ నా పాపము నిమిత్తమై ఆ కలువరి శిలువలో వేలాడబడి ప్రతి రక్తము బట్టు నీ కోసం నా కోసం కార్చినాడే. ఈ రోజు నిన్ను సంతోషంగా ఉంచాలని. ఈ రోజు నన్ను దేవుని ప్రేమను ఎరుగుతున్నావా? నేను చేసేదంతా మంచిదే నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో అవన్నీ తప్పులే. సరి చేసుకొని మార్గాన్ని, దేవుడు చేసిన త్యాగాన్ని గుర్తెరుగు. దేవుని కోసం ప్రయాసపడిన ప్రేమను గుర్తెరుగు. మనుష్య కుమారునిగా దిగంబరునిగా ఈ లోకానికి వచ్చి ఏమి ఆశించలేదు ఆయన. ఒక ఇల్లు కట్టుకోవాలా, ఒక కారు కొనాలా, ఒక 10 మంది భార్యలు చేసుకోవాలా, 10 మంది పిల్లలు కొనాలా, అట్లాంటి ఆలోచనలతో పుట్టలేదు ఆయన. నా బిడ్డలను నేను రక్షించుకోవాలా, నా తండ్రికి దగ్గరగా చెయ్యాలా, పరలోక రాజ్యం అందరూ రావాలని చేతులు జాచి పిలిచిన వాడు. ఈ రోజు నీ యేసయ్య నిన్ను కూడా పిలుస్తా ఉన్నాడు. ఆయన ప్రేమకు పాత్రలు కా. ఈ మాటలు నువ్వు ఎక్కడి నుంచి వింటున్నా? బండ సందుల్లో దాక్కొని వింటున్నావేమో, కొండ లోయల్లో దాక్కొని వింటున్నావేమో, పాపం అనే ఊబిలో చిక్కుకుపోయి వింటున్నావేమో. విశ్వసిస్తే నువ్వు అడిగిన దానికంటే గొప్పవి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీకు ఏ ఉద్యోగం కావాలో అడుగు ప్రభువుని, అది నీకు ఇస్తాడు ఖచ్చితంగా. నువ్వు విశ్వాసంతో అడిగితే, నువ్వు మంచోనిగా మారితే. నీకు చదువు రాలేదేమో, జ్ఞానం లేదేమో, ప్రభువుని అడుగు. ప్రభు నాకు జ్ఞానమే, నేను బాగా చదువుకోవాలనుకుంటున్నా, మంచి ప్రయోజకురాలు అవ్వాలనుకుంటున్నా, మంచి ప్రయోజకుడు అవ్వాలనుకుంటున్నా. యేసయ్యా నా బిడ్డలు తప్పిపోతా ఉన్నారు, నా బిడ్డలను సరైన మార్గం నడిపించేసాయని అడుగు ప్రభువుని. ప్రియా యవనస్తుడా, అన్యాయమైన సొమ్ము మనకొద్దు, అన్యాయమైన తలంపులు మనకొద్దు, అన్యాయమైన దూషణకరమైన మాటలు మనకొద్దు, ఇతరుల గురించి మనకొద్దు. దేవుని బిడ్డలుగా నీ పనేదో నువ్వు చూసుకొని ప్రభు రాజ్యానికి పో, అంతే. హల్లెలూయా. ఒకరితో నీకు వద్దు, ఒకరితో పోటీలొద్దు. వాడట్ట, నేను ఇట్లా, నేను ఇంకా బాగా, ఇన్ని వద్దు మనకు. దేవుడు ఒక్కొక్కరికి ఏ స్థాయి ఇచ్చాడో ఆ స్థాయిని బట్టి నువ్వు సంతోషపడాలా. నీ స్థాయిని మించావంటే నష్టాలే, అప్పులే, వేదనలే, తప్పుడు దారులు తొక్కుతాం, నానా విధమైన తప్పులు చేసి ప్రభు రాజ్యానికి మనం దూరం అయిపోతాం. కాబట్టి దేవుని తెలుసుకోండి, ఇచ్చిన వాటితో తృప్తి పడండి. ప్రభు రాజ్యంలోకి మనం ప్రవేశించబడాలంటే, ఈ రోజున మనం అందరం కూడా ప్రభు మహిమలో చేర్చబడాలంటే యేసయ్య నా సొంత రక్షకునిగా అంగీకరించు. నేను యేసు ప్రభుని 2018 సంవత్సరాన్ని అంగీకరించిన. నా యేసు ప్రభు నా సొంత రక్షకుడు. నేను బాప్తిసం తీసుకున్నా. నేను ఫిబ్రవరి 28 లాస్ట్ డేట్, ఫిబ్రవరి 2018లో నేను ప్రభు సన్నిధిలో బాప్తిసం తీసుకున్నా. ఆ రోజు నాకు యవనస్తులకు తీర్మానం చేసుకున్నా, ప్రభువా నేను బ్రతుకుతే నీకోసం బ్రతకాల, నీకు ఆయాస్కరమైనది నాలో ఏది కూడా ఉండకూడదు ప్రభు. అంటే
ఆ రోజు నుంచి దేవుడు నా జీవితంలో ఒక్కొక్కటి తీసేస్తా వచ్చాడు. ఎప్పుడైతే నేను ఈ గ్రామంలో సేవ ప్రారంభించానో ఆ రోజుటికి నాలో ఉన్న సమస్త దోషములను కొట్టిపారేసి నన్ను శాంతి సమాధానత నింపినాడు ఆయన. ఆ రోజు నుంచి నా దేవుడు నా స్థితిని మార్చి, నా బ్రతుకుని మార్చి, నా స్థాయిని మార్చి నన్ను దేవుడు అనేక మందికి, వేల మందికి, లక్షల మందికి దేవుడు దీవెనకరంగా మార్చినాడు. ఈరోజు కళ్యాణ్ బాబుగా ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు వింటున్నాడంటే ఈరోజు దేవునికి నేను ఎంత దగ్గరగా ఉన్నానో మీరు అర్థం చేసుకోవాలా. ఒక యవనస్తుని, ఒకప్పుడు నేను కూడా చాలా లోకానుసరణ జీవితం జీవించిన వాడు అయినప్పటికీ దేవుడు నన్ను మార్చి తన కింద నన్ను నిలబెట్టుకున్నాడు. తన అరచేతిలో నన్ను చెక్కుకున్నాడు. అడిగిన దానికంటే ఊహించేవి దేవుడు జరిగిస్తున్నాడు. ఈరోజు ఈ మందిరం కానీ, నేను కానీ, నా కుటుంబం కానీ, పరిచర్య కానీ, సభలు కానీ, టీవీ ఛానల్ కానీ, ఈ గూగుల్ మీట్ కానీ, ఇవన్నీ కూడా నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, కేవలము నా దేవుని మహాకృపను బట్టే. హల్లెలూయా. లేదంటే ఒక యవనస్తుడు ఇంత చేయలేను. ఒక యవనస్తుడు వాక్యం చెప్తా ఉంది, యవనస్తుడు తప్పక త్రొట్టిల్లును అని వాక్యంలో ఉంది. ఉందా లేదా? ప్రతి యవనస్తుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా త్రొట్టిల్లుతాడు. కానీ దేవుడు నన్ను త్రొట్టలినీయకుండా నన్ను కాపాడుతూ ఈ సేవలో నడిపిస్తా ఉన్నాడు. నా మిగిలిన జీవితం నన్ను ప్రభువును బ్రతికించకపోయినా నేను తీర్మానం చేసుకున్న, ప్రభువా అంటిల్ మై లాస్ట్ బ్రెత్, నా చివరి ఊపిరి ఉన్నంత వరకు నీ కోసం నేను కష్టపడాలా, అనేక మందిని రక్షించాలా, ఎవరు ఏమనుకున్నా సత్యమే మాట్లాడాలా, వాక్యానుసారంగా మాట్లాడాలా, దేవుని వాక్యం ఏం చెబుతుందో చెప్పాలది నా బాధ్యత యేసయ్యా. మనుషులు వచ్చినా రాకపోయినా, ప్రేమించినా ప్రేమించకపోయినా, దూషించకపోయినా, వారిని ఎట్లా చూసినా నాకు ఇబ్బంది లేదు ప్రభువా. నీకోసం కొట్టబడతాను, నీకోసం నలగబడతాను, నీకోసం అవమానపరచబడతాను ప్రభువా అని తీర్మానం చేసుకొని దేవుని సేవకు వచ్చిన నేను. నా మొదటి ప్రసంగం నుంచి నేటి వరకు ప్రతి ప్రసంగము మనుషుల మెప్పు కోసం ఏ రోజు నేను చెప్పలేదు. ఎంతో మంది చెప్పినారు, నాయన అట చెప్పు, నాయన ఇట చెప్పు, నాయన అట చెప్పొద్దు, ఇట చెప్పొద్దు నాయన అని. కానీ దేవుని సన్నిధి ఎక్కినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటుందా ఎంతో మంది దీవించబడుతూ, కనీసం రోజుకి ఒక 50 మంది ఫోన్లు వస్తాయి. కొత్త వాళ్ళు 50 మంది ఫోన్లు చేస్తారు మినిమం. ఒకసారి ఎక్కువే వస్తాయి. మినిమం 50 మంది ప్రసంగాలు చూసి రోజుకి ఫోన్ చేస్తున్నారంటే ఇంకేం కావాలి? నిన్నటి దినం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న పని మీద హాస్పిటల్కి వెళ్ళాం. అయితే అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు బయట ఒక నర్సు కూర్చొని నాకు అప్పుడే ఒక ఫోన్ వచ్చింది. ఆమె గురించి నేను అక్కడ హాస్పిటల్లో ప్రార్థన చేశాను. అయితే ఆ నర్సు ఆమెతో మాట్లాడుతూ ఉంది, అన్న యేసుప్రభు నిజమైన దేవుడా, లేదంటే ఇంకెవరైనా ఉన్నారని నేను చెప్పి, అమ్మ యేసుప్రభు నిజమైన దేవుడు, ఆయన ద్వారా పరలోక రాజ్యం ఉంటది. అవునన్నా, మరి దేవుడు మనకి ఎందుకు సహాయం చేయడన్నా, మరి మా బ్రతుకులేందని ఇట్లే ఉన్నాయి అని అనింది. నేను చెప్పా, అమ్మా నువ్వు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచుకుని నువ్వు అడుగు ప్రభువుని, దేవుడు నన్ను మార్చి నిన్ను కూడా మారుస్తాడు. అవునా అన్న, మీరేం చేస్తారన్నా? నాకు ఒక టీవీ ఛానల్ ఉందమ్మా, అమ్మ నాకు పలానా కల్లూరులో మందిరం కడతా ఉన్నామమ్మా అని అంటే ఆమె ఆశ్చర్యపోయింది. ఏందన్నా మీరు చున్ని కట్ల ఉన్నారు సింపుల్గా, మరి ఏందన్నా టీవీ ఛానల్ అంటున్నారు, మందిరం అంటున్నారు. అమ్మా ఇది దేవుని కృప వల్ల జరుగుతూ ఉందమ్మా, ఒకసారి ప్రభు మాటలు అంగీకరించమ్మా అని చెప్పి నా యూట్యూబ్ ఛానల్ ఆమెతో సబ్స్క్రైబ్ చేయించిన. వీళ్ళినప్పుడు చూడమ్మా అని ఆమె చాలా ప్రశ్నలు అడిగింది. చాలా ప్రశ్నలకు జవాబులు చెప్పిన. చూడండి, ఒక అన్యురాలికి సువార్త చెప్పే ధన్యత వచ్చింది. భలే సంతోషమైన నేనైతే. ఎందుకు ఇప్పుడు ఈ మాట నేను చెప్తున్నానంటే, ప్రతి అవకాశాన్ని దేవుని బిడ్డ ఉపయోగించుకోవాలా. ఈరోజు నీవు కూడా దేవుని బిడ్డవు, దేవుని కుమార్తెవు, కుమారుడవు. ప్రతి నిత్యము ప్రభు కోసం ప్రయాసపడు. ఎంతసేపు నీ సొంత పనులు, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత నీవే కాదు, ప్రభు కోసం ఏం చేసినావు? కనీసం కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నావా? ఉదయం లేవగానే పనులకు వెళ్ళేటప్పుడు నీ మంచం దగ్గర నీ కుటుంబం అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటున్నారా? తినేటప్పుడు, నీళ్ళు తాగేటప్పుడు, రాకపోకల విషయంలో ప్రార్థన చేసుకుంటున్నారా? బైబిల్ చదువుతున్నారా? మందిరాలకు వెళ్తున్నారా? బాప్తిసం తీసుకున్నారా? రక్షణ పొందుతున్నారా? బలలో చేవేస్తున్నారా? ఇవన్నీ మనకు పట్టవు. మనకేం కావాలా? రాజకీయాలు కావాలా? చర్చీలలో ఏం కావాలా మనకు? వాళ్ళట్ట, వీడట్ట, అద్దట్ట, ఈదట్ట, ఆ మట్ట, ఈ మట్ట, ఏం చేద్దామట్ట, అన్నీ అట్టలే.
అట్టంట ఇట్టంట, ఏమంట వాడంట, ఈడంట అట్టంట. మనకేం అవసరం? నువ్వు భక్తిపరుడు అయితే నువ్వు ఎక్కడుండాలా? దేవుని ఆలయంలో ఉండాలా. భక్తి చేయి, విశ్వాసం నిలకడగా ఉండు, తప్పిపోతున్న వారిని సరైన మార్గంలో నడిపించు. ఈరోజు నిజంగా ఈ ప్రపంచం మీద ఎట్టుపోయిందంటే, ఒక కాగితం, తెల్ల కాగితంలో ఒక నల్ల చుక్క పెట్టినాం అనుకో, లోకమంతా దేని చూస్తా ఉంది? ఆ నల్ల చుక్కనే చూస్తుంది, కానీ ఆ తెల్ల కాగితాన్ని చూడదు. ఈరోజు నిజంగా లోకమంతా అంతే. నీలో ఎన్ని తప్పులు ఉన్నాయో వెతుకుతుంది, కానీ నువ్వు ఎన్ని మంచి పనులు చేస్తావు అనేది ఈ లోకం చూడదు. నేను చెప్పేది అబద్ధమా? ఎవరినైనా చూడండి, మంచిని మంచిగా చూసే వాళ్ళు లేరు. పొరపాటు, చిన్న పొరపాటు జరిగింది అనుకో, ఆ పొరపాటు ఊరు వాడ వ్యాప్తి చేసే వారు ఉన్నారు, కానీ ఉన్నారు లేరా? మస్తులుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, అంత్య దినాన మనం ఉన్నాం. దేవుని ఉగ్రత రాకముందే, సర్వం కోల్పోకముందే ప్రభువుని అంగీకరించి, ప్రభువుని సొంత రక్షకుని అంగీకరిస్తే పరలోక రాజ్యానికి నువ్వు వారసును అవుతావు. హల్లెలూయా. హల్లెలూయా నుంచి ఈ మాటలు వింటున్నావు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. చివరి దినం వరకు, చివరి రోజు వరకు నువ్వు దేవుని బిడ్డగా ఉండు. నీకు కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు, నిన్ను పోషిస్తాడు, సంరక్షిస్తాడు, కాపాడుతాడు. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు చేయి విడిచిపెట్టద్దు. ప్రభువుకు లోబడి, ప్రభువుకు తగినట్టుగా నువ్వు నిలబడగలిగితే నీ జీవితాన్ని ఏ మేలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నీ సన్నిధిలో విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయనైనా ప్రభా. ఎందరైతే నీ బిడ్డ నీ వాక్యాన్ని విన్నారో వారిని వాక్యపు వెలుగులో నడిపించండి అయ్యా. ప్రభా, యవనస్తులను, పెద్దలను, పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి, నీ వారసులుగా, నీ కుమార్తెకు సహాయం. ఏ రోగముతో బాధపడుతున్నారు, యేసు నామములో ప్రభువా సంపూర్ణ విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను తండ్రి. పిల్లలను, పాలు తాగే బిడ్డలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రభువా, యవనస్తులను, విధవరాలను, పెద్దలను అందరినీ జ్ఞాపకం చేసుకోతండి. అధికారులను ప్రభు, భక్తిహీనులను, భక్తులను, విశ్వాసులను, అవిశ్వాసులు అందరినీ జ్ఞాపకం చేసుకొని అందరిని ఒక తాటి మీదకి తీసుకొని రమ్మని వేడుకుంటున్నాం తండ్రి. కృపతో నింపండి. మాకు కావాల్సిన మేలుల చేత మమ్మల్ని తృప్తిపరచమని, దీవించమని వేడుకుంటూ, మమ్మల్ని స్థిరపరచమని ప్రభా, మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ, దుష్టు నుండి మమ్మల్ని కాపాడమని వేడుకుంటూ, యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.